హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్య వాళ్ళ ఇంట్లో వంశీ మాలినీదేవి గారిని చూశాడు కదా, ఆ తర్వాత కథ ఫ్లాష్లోకి తీసుకువెళ్ళాను. ఇప్పుడు మీకు మంచి మనసులు 38 ఫ్లాష్ బ్యాక్ వినిపించబోతున్నాను. వంశీ ఆఫీసులో కూర్చొని ఉంటే వంశీకి ఎదురుగా సోనీ కూర్చొని ఉంటుంది. షటప్ సోనీ, నన్ను మారమని చెప్పడానికి అసలు నువ్వెవరు? నా లైఫ్ని నా ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తాను. ఇదే నా లైఫ్ స్టైల్. నేను ఇలాగే ఉంటాను. ఇక పెళ్ళి అంటావా? అది నా జీవితంలో రాసిపెట్టి ఉండకపోవచ్చు. ఈ ప్రేమ పెళ్ళి అనే వాటి మీద నాకు నమ్మకం లేదు. ఒక అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసి మరొక అమ్మాయిని కన్నెత్తి చూడకుండా జీవితాంతం కట్టుకున్న భార్యతో సంసారం చేయాలంటే అది నా వల్ల కాదు అంటాడు వంశీ సోనీని కోపంగా చూస్తూ. సోనీ కన్నీళ్లు పెట్టుకుంటూ, కానీ వంశీ, నాకు నువ్వు కావాలి. నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు అమ్మాయిలతో తిరుగుతుంటే నేను భరించలేకపోతున్నాను. నువ్వు నా ఒక్కడి సొంతం కావాలనే ఆశ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. నీ క్యారెక్టర్ మార్చుకొని నన్ను పెళ్లి చేసుకో వంశీ, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది సోనీ. వంశీ సోనీకి దగ్గరగా వచ్చి తనకు ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని తనకు నిదానంగా నచ్చ చెప్పాలని చూస్తూ, చూడు సోనీ, మానస నాకు మంచి ఫ్రెండ్. మానసకి నేను ఎంత గౌరవం ఇస్తానో మానస ఫ్రెండ్గా నీకు నేను అంతే గౌరవం ఇస్తూ వచ్చాను. నిన్ను ఎప్పుడూ చెడుగా చూడలేదు. మానసలాగని నువ్వు కూడా నాకు మంచి ఫ్రెండ్ అవుతావనుకున్నాను, కానీ నువ్వు నా ముందు ఇలా పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తావని, నన్ను మారమని అడుగుతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. మీ అమ్మగారు మాలినీదేవి గారు తలుచుకుంటే నాకంటే అందమైన వాణ్ణి, బుద్ధిమంతుణ్ణి నీకు భర్తగా తీసుకొస్తారు. నా మాట విని మీ అమ్మగారు తీసుకొచ్చిన సంబంధానికి ఒప్పుకో. నీ జీవితం చాలా బాగుంటుంది అంటాడు. సోనీ కుర్చీలో నుంచి కోపంగా లేచి, నా జీవితం బాగుంటుందంటే అది నీతోనే. నేను కోరుకున్నది జరగకపోతే అది నేను భరించలేను అని చెప్పి వెళ్ళిపోతుంది. తన మాటలకు వంశీ ఇరిటేట్గా ఫీల్ అవుతూ మానసకి ఫోన్ చేస్తాడు. ఒక కాఫీ షాప్లో మానస వంశీ మీట్ అయి మాట్లాడుతుంటారు. సోనీ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది మానస. అసలు తనకెవరు దొరకనట్టు నన్ను ప్రేమించడం ఏంటి? నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. కనీసం నువ్వైనా నీ ఫ్రెండ్కి నచ్చచెప్పు అంటాడు వంశీ. ఎంతగానో చెప్పి చూశాను వంశీ, కానీ తను నా మాట కూడా వినడం లేదు. పోనీ నువ్వైనా ఒకసారి ఆలోచించరాదు? నీకంటూ ఒక జీవితం లేకుండా ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావు? ఏదో ఒక టైంలో పెళ్ళైతే చేసుకోవాల్సిందేగా. అదేదో సోనీని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటుంది మానస. నేను ఎప్పుడు సోనీని అలా చూడలేదు మానస. అది కాకుండా నా జీవితంలోకి పెళ్ళి అనే దానికి చోటు లేదు. ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ లాగా ఎలా ఉన్నానో లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలనుకుంటున్నాను. అదే నాకు పెళ్లి జరిగితే ఇలా ఉండటానికి వీలు కాదు. ఈ సంతోషాన్ని, ఎంజాయ్మెంట్ని మిస్ అవుతాను. అందుకే పెళ్ళి అనే జీవితానికి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎలాగైనా నీ ఫ్రెండ్కి నచ్చచెప్పి నా జోలికి రాకుండా చూడు అంటాడు. ఇది నీ మనస్తత్వం అయితే సోనీ మనస్తత్వం ఏంటో చెప్పనా? మాలినీదేవి మేడంకి సోనీ గారాల పట్టి. తనకి సోనీ అంటే మహాప్రాణం. చిన్నతనం నుండి తను ఏది కోరినా కూడా లేదు కాదు అనకుండా పెంచింది. ఇప్పుడు సోనీ నిన్ను కావాలని కోరుకుంటుంది. నువ్వేమో ఒక మెట్టు కూడా దిగి రానంటున్నావు. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో నాకు అర్థం కావడం లేదు అంటుంది మానస కాస్త కంగారు పడుతూ. ఎంత దూరమైనా వెళ్ళనివ్వు, నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోను అంటాడు వంశీ. ఇలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు వంశీ ఇంటి ముందు కొన్ని కార్లు వచ్చి వరుసగా ఆగుతాయి. ముందు కారులో నుంచి భిక్షు అనే మాలినీదేవి గారి సెక్యూరిటీ గన్మ్యాన్ గనుని చంకలో పెట్టుకొని కారు దిగుతాడు. చుట్టూ పరిసరాలను పరిశీలించి తర్వాత సెకండ్ కార్ దగ్గరికి వెళ్ళి ఓకే మేడం అని చెప్పి మాలినీదేవి గారు దిగటానికి కార్ డోర్ తీస్తాడు. మాలినీదేవి గారి పవర్ ఏంటో అక్కడే తెలుస్తూ గంభీరత్వాన్ని నింపుకున్న మనసుతో హుందాగా కారు దిగింది. ఆ వెంటనే మరో పక్క నుంచి మానస కూడా కారు దిగి మాలినీదేవి గారి పక్కకు వచ్చి, ఇదే మేడం వంశీ ఇల్లు అని చూపిస్తుంది. మాలినీదేవి ఆ ఇంటి వైపు చూసి తన కళ్ళకు పెట్టిన కూలింగ్ గ్లాసెస్ చూపుడు వేలుతో సరిచేసుకుని ముందుకు నడిచింది. ఆమె వెనకే భిక్షు, మానస కూడా వస్తున్నారు. భిక్షు డోర్ దగ్గర ఉన్న కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు. వంశీ వచ్చి డోర్ తీశాడు. మరుక్షణమే వంశీ మాలినీదేవి గారిని ఆశ్చర్యపోతూ చూసి తర్వాత మానస వైపు చూస్తాడు.
మాలినీదేవి మేడం నీతో మాట్లాడటానికి వచ్చారు వంశీ అంటుంది మానస. వంశీ తడబాటుతో ఆశ్చర్యపోతూనే లోపలికి రండి మేడం అంటూ ఆహ్వానిస్తాడు. ముగ్గురు లోపలికి వస్తారు. భిక్షు ఇంటిని పరిశీలిస్తుంటారు. అక్కడ మాలినీదేవి గారికి ఎలాంటి ప్రమాదం ఉండదని నిర్ధారణకు వస్తాడు. క్షణం తర్వాత మాలినీదేవి భిక్షు వైపు బయటికి వెళ్ళమన్నట్టుగా చూస్తుంది. ఆమె చూపు అర్థం చేసుకున్న భిక్షు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంత శ్రమ తీసుకొని మీరు నా దగ్గరికి రావడం ఎందుకు మేడం? కబురు పెట్టి ఉంటే నేనే మీ దగ్గరికి వచ్చేవాణ్ణి కదా అంటాడు వంశీ. మాలినీదేవి గారు తన కళ్ళకున్న గ్లాసెస్ తీస్తూ, నీతో అలాంటి అవసరం వచ్చింది మిస్టర్ వంశీకృష్ణ. అందుకే నా స్టేటస్ని కూడా మర్చిపోయి ఇక్కడి వరకు వచ్చాను. నా కూతురు సోనీకి ప్రైమ్ మినిస్టర్ కొడుకుతో సంబంధం తెచ్చాను. కానీ తను ఆ సంబంధాన్ని ఇష్టపడటం లేదు. నిన్ను తీసుకొచ్చి భర్తగా చేయమని అడుగుతుంది. నేను కూడా తన ఇష్టాన్ని కాదనలేక నీ ముందుకి ఇలా వచ్చాను. నా కూతురు పోయి నీలాంటి వాడి ఇష్టపడటం తన తప్పైతే నా కూతుర్ని కాదనుకోవటం నీ తప్పు. అక్కడ నా కూతురు నీకోసం అన్నపానీయాలు మానేసి కూర్చుంది. పెళ్ళంటూ చేసుకుంటే వంశీనే చేసుకుంటానని మొండిగా వాదిస్తుంది. నీ స్థానంలో ఇంకెవరున్నా నాకు అల్లుడిగా రావడానికి ఎగిరి గంతేసేవాళ్ళేమో. కానీ నువ్వు నీ పద్ధతి మార్చుకోనని కరాఖండిగా చెప్పావని చెప్పింది. ఇప్పుడు నేను నా పవర్ని ఉపయోగించి నిన్ను బెదిరించి నా అల్లుని చేసుకోవడానికి రాలేదు. నా కూతురు కోరికని తీర్చమని ఓ తల్లిగా వేడుకోవడానికి వచ్చాను అంటూ అప్పటి వరకు గంభీరంగా ఉన్న మాలినీదేవి గారు కన్నీళ్లు పెట్టుకుంటూ, చెప్పు వంశీకృష్ణ, నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నీకు ఏం కావాలో చెప్పు. ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేస్తాను. నాకున్న యావదాస్తి కావాలా, లేదంటే రాజకీయ జీవితం కావాలా? రాజకీయ జీవితం అంటే ఏదో చిన్న పదవి అనుకోకు. నిన్ను సీఎం చేస్తాను. అది కూడా సరిపోదంటే పిఎంని చేస్తాను. నువ్వు అడగాలే కానీ నా కూతురి కోసం ఏదైనా చేస్తాను అని మాలినీదేవి కన్నీళ్లతో చేతులెత్తి వంశీకి నమస్కరిస్తూ, నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను వంశీకృష్ణ. నీ పద్ధతిని మార్చుకొని నా కూతుర్ని పెళ్లి చేసుకొని తనని సంతోషపెట్టు అని వేడుకుంటుంది. ఎప్పుడు గంభీరంగా అహంకారంగా కనిపించే మాలినీదేవి గారు తన కూతురు కోసం తగ్గి వంశీని అలా వేడుకోవడం మానసకు కొత్తగా కనిపిస్తూ తన మీద జాలి పడుతుంటుంది. తను అలా రిక్వెస్ట్ చేస్తుంటే వంశీ ఇబ్బంది పడుతూ, ఏంటి మేడం ఇదంతా? మీరంతా పెద్దవారే ఉండి మీరు నాకు చేతులు జోడించడం ఏంటి? మీ ముందు నేను ఎంతటి వాడిని చెప్పండి. మీరు ఇలా అడుగుతుంటే నాకు కూడా బాధగానే ఉంది. కానీ మీరు మీ కూతురు వైపు నుంచే ఆలోచిస్తున్నారు. కొంచెం నా వైపు నుంచి కూడా ఆలోచించండి. ధనవంతుల్లో మీ అంత కాకపోయినా నేను కోటీశ్వరుడిని. డబ్బుకి ఏ లోటు లేకుండా పెరిగాను. మీరు మీ సోనీని ఎలా పెంచారో నన్ను కూడా నా తల్లిదండ్రులు అంతే గారాబంగా నా ఇష్టానికి ప్రాముఖ్యత ఇస్తూ పెంచారు. నేను ఒక వయసుకు వచ్చేసరికి నా ఇష్టంతో కూడిన జీవితం బతకటం నాకు హాబీగా మారిపోయింది. ఇప్పుడు మీరు రాజకీయ పదవుల మీద, డబ్బు మీద ఆశ చూపించి నన్ను మారమంటే నేను మారటానికి సిద్ధంగా లేను. ఆ పదవుల కన్నా నేను గడుపుతున్న జీవితంలోనే నాకు సంతృప్తి ఉంది. ఒకరి కోసం నా ఇష్టాలని, సంతోషాలని, అలవాట్లని మార్చుకోలేను. నా జీవితం చివరి వరకు నేను ఇలాగే బతకాలనుకుంటున్నాను. ఇలాగే బతుకుతాను. అందుకే నా జీవితంలోకి పెళ్ళికి, భార్యకు ఎప్పుడూ విలువ ఇవ్వదలుచుకోలేదు. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే తను సంతోషంగా ఉండలేదు. ఎందుకంటే నేను ఎప్పటికీ నా క్యారెక్టర్ని మార్చుకోను కాబట్టి. అందుకే చెప్తున్నాను. మీ అమ్మాయికి మీరే ఎలాగైనా నచ్చ చెప్పుకోండి. నన్ను మర్చిపోమని చెప్పండి. కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకోండి అని అంటాడు. నేను ఇంతగా అడుగుతున్నా కూడా నీ నిర్ణయాన్ని మార్చుకోలేవా వంశీకృష్ణ అని అడుగుతుంది మాలినీదేవి గారు కన్నీళ్లు పెట్టుకుంటూ. క్షమించండి మేడం, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇంకా మీరు ఈ విషయం గురించి మాట్లాడి మీ విలువ తగ్గించుకోవటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. అంతగా దిగి వచ్చి అడుగుతున్నా కూడా వంశీ నిర్ణయం మార్చుకోకపోవడం చూసి మాలినీదేవి కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది. ఆమె వెనుకనే మానస కూడా వంశీ వైపు చూస్తూ వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం 5 అవుతుంటుంది. ఆ సమయంలో మానస దగ్గర నుంచి వంశీకి ఫోన్ కాల్ వస్తుంటుంది. వంశీ నిద్రమత్తుతో మేలుకొని కాల్ చూసి, ఇంత ఎర్లీగా మానస ఫోన్ చేస్తుందేంటి అని అనుకొని పడుకొని ఉండే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. మరు క్షణంలోనే
కంగారు పడుతూ వాట్ అంటూ ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. మరి కాసేపటికి వంశీ హాస్పిటల్కి వెళ్ళేసరికి మాలినీదేవి గారి సోనీ శవం మీద పడి ఏడుస్తుంటుంది. మానస కన్నీళ్లు పెట్టుకుంటూ పక్కన నిలబడి ఉంటుంది. ఆ పక్కనే భిక్షు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చిన వంశీ వైపు కోపంగా చూస్తుంటాడు. వంశీ కూడా ప్రాణం లేని సోనీని చూసి తట్టుకోలేకపోతుంటాడు. మాలినీదేవి గారు తన గారాల కూతురు చనిపోయిన బాధతో వంశీ వైపు కల్లెర చేస్తూ దగ్గరికి వచ్చి, చంపేశావు కదరా నా కూతుర్ని, నా హోదాని స్టేటస్ని పక్కకు పెట్టి నీ దగ్గరికి వచ్చి దండం పెట్టి మరీ వేడుకున్నాను. కానీ నువ్వు నాకు నా కూతురి శవాన్ని చూపించావు. నా కూతురే ప్రాణంగా బతుకుతున్న నాకు ఆ ప్రాణాన్ని లేకుండా చేసి నా బతుకి అర్థం లేకుండా చేశావు అని ఆవేశంగా వంశీ షర్ట్ కాలర్ పట్టుకొని ప్రతీకారంతో చూస్తూ, చూడు వంశీకృష్ణ, గుర్తుపెట్టుకో, నా కూతుర్ని దూరం చేసుకొని నేను ఇప్పుడు ఎంత బాధపడుతున్నానో, ఏదో ఒకరోజు నీకు కూడా నువ్వు ఆత్మీయంగా ప్రేమించే మనిషిని దూరం చేస్తాను. ఇప్పుడు నేను పడుతున్న బాధని నువ్వు పడేలా చేస్తాను, చూస్తుండు అంటూ నిప్పులు కురుస్తున్న కళ్ళతో హెచ్చరిస్తుంది. వంశీ ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ప్రతీకారాన్ని చూసి ఆ క్షణం కంగారు పడుతుంటాడు. ఇక ప్రజెంట్లోకి వస్తే వంశీకి ఆ డైలాగ్స్ గుర్తొచ్చి దివ్య గురించి కంగారు పడుతుంటాడు. ఎదురుగా ఉన్న దివ్య మిషన్ మీద డిజైన్ చేయవలసిన శారీస్ని ఫోల్డ్ చేస్తూ, మాలినీదేవి ఆంటీ చాలా మంచివారు, ఆవిడ అంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా నాతో కాస్త కూడా గర్వం లేకుండా చాలా బాగా కలిసిపోయారు. మా పరిచయం ఈ మధ్య జరిగిన మా మధ్య అనుబంధం చాలా బలంగా మారిపోయింది. అది ఎంతలా అంటే, మొదట నేను మాలినీదేవి గారిని మేడమని పిలుస్తుంటే, నన్ను అలా పిలవద్దమ్మా, నిన్ను చూస్తుంటే చనిపోయిన మా అమ్మాయి సోనీలాగా ఉన్నావు, నీలో మా అమ్మాయిని చూసుకుంటున్నాను, నేను నీకు తల్లి లాంటి దానిని, అందుకని నన్ను ఆంటీ అని పిలువని చెప్పింది. ఈ శారీస్ అన్నీ కూడా తనవే. నేను చేస్తున్న డిజైన్స్ ఆమెకు బాగా నచ్చాయి. రోజుకొక్కసారైనా షాప్కి వచ్చి నన్ను కలిసి నాతో మాట్లాడి వెళ్తుంది. మిమ్మల్ని ఒకసారి తనకు పరిచయం చేయమంది, అందుకే మిమ్మల్ని రమ్మన్నాను అని అంటుంది. ఇలా దివ్య మాట్లాడుతుంటే వంశీ విండో దగ్గరికి వెళ్ళి బయట శూన్యంలోకి చూసి మనసులో మాట్లాడుకుంటూ, లేదు దివ్య, ఆమె కావాలని ఏదో స్వార్థంతో శారీ డిజైన్స్ వంక పెట్టుకొని నిన్ను పరిచయం చేసుకొని నీతో స్నేహం చేస్తుంది. అది నీకు అర్థం కావడం లేదు. నువ్వు సోనీలాగా ఉండటం ఏంటి? అసలు సోనీకి నీకు పోలిక లేదు. ఆమె నీతో స్నేహం చేయడం వెనుక ఖచ్చితంగా ఏదో మర్మం ఉంది. అసలు సోనీ ఎలా చనిపోయిందో దివ్యకి చెప్పి ఉంటుందా అని అనుకొని వంశీ దివ్య దగ్గరికి వచ్చి, సోనీ ఎలా చనిపోయిందో ఆమె నీకు చెప్పిందా అని అడుగుతాడు కంగారు పడుతూ. మరి దివ్య సమాధానం ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.